నేడు స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్వయం సహాయక సంఘాలకు 100 కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం స్టేషన్ గన్పూర్లో ఇందిరా మహిళా శక్తి స్టాళ్ల సందర్శిస్తారు సీఎం రేవంత్. ఇందిరా మహిళా శక్తి బస్సులు కూడా ప్రారంభించనున్నారు. ఇక అదేవిధంగా కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు సీఎం. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్వయం సహాయక సంఘాలకు 100 కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం స్టేషన్ గన్పూర్లో ఇందిరా మహిళా శక్తి స్టాళ్లు సందర్శిస్తారు సీఎం రేవంత్. ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు. ఇక అదేవిధంగా కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. నేడు స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్వయం సహాయక సంఘాలకు 100 కోట్ల రుణాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం స్టేషన్ గన్పూర్లో ఇందిరా మహిళా శక్తి స్టాళ్లు సందర్శిస్తారు సీఎం రేవంత్. ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు. ఇక అదేవిధంగా కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈరోజు సీఎం షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెంకటేష్, సీఎం రేవంత్ రెడ్డి ఇలా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి పర్యటన చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కడియం శ్రేరి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్ కాన్ఫరెన్స్ కి ఇలా ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి వస్తుండు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కడియం శ్రేరి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిండు. ఏదైతే ఉందో తన నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కాన్ఫరెన్స్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న నేపథ్యంలోనే ఇలా కడియం శ్రేరికి సంబంధించిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సుమారుగా 800 కోట్లతోటి అభివృద్ధి పథకాలకు ఇలా శంకుస్థాపన చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అలాంటి పథకాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తుంది. అదేవిధంగా ఇలా మహిళలకు ఇచ్చే రుణాలు కావచ్చు, పూర్తి స్థాయిలో 0 వడ్డీ రుణాలు దొరికినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఆ స్టేషన్ గన్పూర్ వేదికగా ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలను ఇలా గన్పూర్ వేదికగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇలా సీఎం సంబంధించిన ప్రోగ్రామ్స్ కు మొత్తం పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వరంగల్ తిప్పి పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు పోలీసు భారీ బందోబస్తు అయితే భారీ బందోబస్తు సీఎం ప్రోగ్రాం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర మంత్రులు అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఫోకస్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు విస్తృతంగా తీసుకుపోయే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఆ సీఎం ప్రోగ్రాం సంబంధించి పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైతుందో 800 కోట్లకు సంబంధించి మొత్తం నిధులు దేనికి ఎంత సంక్షేమ పథకాలు ఇలా వాటికన్నిటి కూడా శిలాఫలకం వేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ గా గుర్తింపు పొందినటువంటి వరంగల్ సిటీ కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. దానిలో భాగంగానే గన్పూర్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథకంలో ముందుకెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికైతే ఇవాళ జరుగుతున్న సీఎం ప్రోగ్రాం పూర్తిగా బందోబస్తు ఏర్పడుతుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.